ఫ్రెండ్స్ మీకు మిస్ ఇండియా గుర్తుందా? సారీ ఈ మిస్ వరల్డ్ గుర్తుందా? ఏమో చూసుకున్నట్లయితే అసలు ఇక వదిలే ఇంక గురించి మొన్న మాట్లాడిన మాటలే బాగా కాంట్రవర్సీ క్రియేట్ చేసే బాగా వైరల్గా మారే ఈ మిస్ ఇండియా మేడం చూసుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథన్ గురించి ఎలా మాట్లాడింది అనేటటువంటిది మనం విన్నాం అనమాట. మనకైతే బాత్రూమ్ కూడా రాదు అనేటటువంటి విషయం కూడా తెలియజేశా. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిద్ధు జొన్నలగూడ గురించి కూడా చాలా వర్స్ట్గా మాట్లాడింది. తెలుసు కదా సినిమా ట్రైలర్ ఈవెంట్లో ఈ విధంగా మన ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది. అందులో తను ఉమనైజర్ లైక్ ప్లే బాయ్ అనమాట. ఇద్దరు అమ్మాయిని ఒకేసారి లవ్ చేస్తారు, ఇద్దరు అమ్మాయితో ఒకేసారి కాపురం చేయాలని చెప్పి ట్రై చేస్తారు. సో తను ఆ ట్రైలర్ చూస్తే మీ రియల్ లైఫ్లో కూడా ఉమనైజర్లా అంటే మీ రియల్ లైఫ్లో కూడా ప్లే బాయ్ అమ్మాయిలతో తిరుగుతారు, అమ్మాయిల జీవితాన్ని ఆగం చేస్తారని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది. ఇక దాంతో సిద్ధు కోపం వచ్చింది పాపం తనకి, కానీ కంట్రోల్ చేసుకొని ఇది సినిమాకి సంబంధించిన ఆ పర్సనల్ లైఫ్కి సంబంధించిన అని చెప్పి ముక్కు మీద వేలేసేలా సమాధానం అయితే చెప్పిండు. కానీ ఆ తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు అనమాట. ఈ విధంగా ఒక సినిమాలో ఒక హీరో గ్యాంగ్స్టర్ అయితే జనాల్ని చంపుతున్నట్ట, పోలీస్ అయితే ఆ జనాల్ని చావగొడుతున్నట్ట. కానే కాదు కదా, రియల్ లైఫ్కి సినిమా లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఇది సినిమా అనేటటువంటిది మర్చిపోయి ఇలాంటి లంగా క్వశ్చన్లు ఎలా అడుగుతారో నాకైతే చాలా బాధగా అనిపించింది. ఆమె అడిగిందే ఒక పెద్ద లత్కూర్ క్వశ్చన్, లంగా క్వశ్చన్. ఆ తర్వాత ఆమె నవ్వుతుంది. నాకు ఇంకా బాధగా అనిపించింది అని చెప్పి సిద్ధు ఛానల్ కూడా నిన్న ఒక ఇంటర్వ్యూతో అయితే తెలియజేసిన అనమాట. నాకు కూడా చాలా బాధగా అనిపించింది. మన తాత కూడా ఒక క్వశ్చన్ అడిగిండు కిరణ్ అబ్బోర్ అండి, అప్పుడు కూడా చాలా బాగా ఇదేంది. కానీ వీళ్ళు ఎందుకు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటే ఇంకోసారి ఇలాంటి లత్కూర్ క్వశ్చన్లు అడిగితే మైక్ తీసుకొని దింగుతామని చెప్పకుండా ఈ విధంగా బాధపడటం నాకు ఇంకా బాధగా కలిగిస్తుంది.